హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డైలీ డేట్స్. ఈరోజు మనం ఈ వీడియోలో క్యారెట్ కర్రీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. క్యారెట్ మొత్తాన్ని ముందుగా తురిమి పెట్టుకోవాలండి. ఆ తర్వాత తాలింపు కోసం అని చెప్పి ఒక ఉల్లిపాయ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకోండి. తర్వాత మనం స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకోవాలండి. కడాయి పెట్టుకొని తాలింపు కోసం రెడీ చేసుకోవాలి. ముందుగా మనం కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత దీనికి మనం పోపు దినుసుల్ని యాడ్ చేస్తున్నాము. ఈ పోపు దినుసులు మొత్తం కూడా మేము విడివిడిగా ఏమీ యాడ్ చేయమండి. ముందే మొత్తం కలిపి ఒక బాక్స్లో రెడీగా పెట్టుకుంటాము. వాటిల్లో మేము ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు అండ్ మినప్పప్పు యాడ్ చేస్తాము. ఒక్కొక్కసారి ఇంట్లో ఏ ఐటమ్స్ ఉంటే వాటి వరకు మిక్స్ చేసి తాలింపు వేసేస్తాము. పర్టికులర్గా ఇవే ఉండాలి అన్నంత ఇదిగా ఏం ఫాలో అవ్వం. పోపు దినుసులు బ్రౌన్ కలర్ షేడ్ వచ్చే వరకు వేయించుకోవాలండి. బ్రౌన్ కలర్ షేడ్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత దీనికి మేము ఎండుమిరపకాయలు, ఆ తర్వాత ముందుగానే తరిగి పెట్టుకున్న ఆనియన్ కూడా ఈ తాలింపులో యాడ్ చేస్తున్నామండి. ఆనియన్ కూడా బ్రౌన్ కలర్ షేడ్ వచ్చే వరకు వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత కొంచెం కరివేపాకు యాడ్ చేయాలి. యాక్చువల్గా ఆ టైంకి మా ఇంట్లో కరివేపాకు లేదు, సో నేను యాడ్ చేయట్లేదు, మీరు యాడ్ చేసుకోండి. ఆనియన్ వేగిన తర్వాత ముందుగా తురిమి పెట్టుకున్న క్యారెట్ని ఈ తాలింపులో యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు మనం యాడ్ చేసిన క్యారెట్ని తాలింపులో బాగా కలబెట్టుకోవాలండి. క్యారెట్ బాగా వేగిన తర్వాత దీనికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకుంటున్నాము. ఆ తర్వాత పసుపు యాడ్ చేస్తున్నాము. ఈ ఉప్పు అనేది ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు యాడ్ చేసుకోవాలి. ఈ సాల్ట్ అండ్ పసుపు కర్రీకి బాగా పట్టే విధంగా కలబెట్టుకోవాలండి. ఈ కర్రీ మధ్యలో ఈ కట్ చేసిన ఎండు కొబ్బరి ఎందుకు చూపిస్తున్నానా అనుకుంటున్నారా? ఇదే అండి మన కర్రీ టేస్ట్ రావడానికి బాగా యూజ్ అయ్యేది. సో ఈ కారం ఎలా రెడీ చేయాలి అనేది ఈ వీడియోలో నేను కవర్ చేస్తున్నాను. ఈ కారం పేరు కొబ్బరి కారం అంటారు మా సైడ్. ఈ కొబ్బరి కారం బాగా రెడీ చేస్తే మన కర్రీ కూడా అంత మంచి టేస్ట్ వస్తుంది. మొత్తం ఈ టేస్ట్ అంతా కూడా కొబ్బరి కారం రెడీ చేసే దాని మీదే డిపెండ్ అయి ఉంటుంది. వెల్లుల్లి పైన పొట్టు తీసేసి రెడీగా పెట్టుకోవాలి. ఫస్ట్ మనం కట్ చేసిన ఎండు కొబ్బరి మొత్తాన్ని ముందుగా మిక్సీ పట్టుకోవాలి. ఈ మిక్సీ పట్టిన కొబ్బరి పొడిలో మనం ఇప్పుడు సరిపడా కారాన్ని యాడ్ చేసుకోవాలి. ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు కారం తక్కువ తినే వాళ్ళైతే తక్కువ యాడ్ చేసుకోండి. దీనికి ఇప్పుడు సరిపడా ఉప్పు యాడ్ చేస్తున్నామండి. అండ్ ఉప్పు యాడ్ చేసిన తర్వాత ముందుగా మనం పొక్కు తీసి పెట్టుకున్న వెల్లుల్లిని కూడా ఈ మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మొత్తం మిక్సీ పట్టిన తర్వాత ఈ కారం అనేది ఈ విధంగా ఉంటుంది. మేము కారం అంత ఎక్కువ తినము, మరీ అని చప్పగా కూడా చేసుకోమండి, మీడియంగా తింటాము. సో ఈ కొబ్బరి కారం రెడీ చేసేటప్పుడు కొబ్బరి క్వాంటిటీ ఎక్కువ ఉంటే మనకి కారం టేస్ట్ అనేది బాగుంటుంది. కారం మేమైతే మీడియంగా వేసుకుంటాము. ఈ కొబ్బరి కారాన్ని మన క్యారెట్ కర్రీలో సరిపడినంత యాడ్ చేస్తున్నామండి. క్యారెట్ కర్రీలో కొబ్బరి కారం యాడ్ చేసి బాగా కలబెట్టుకోవాలి. కలబెట్టుకున్న తర్వాత ఒక 2 to 3 minutes ఆ కారంలో కర్రీని బాగా మగ్గనివ్వండి. అప్పుడు టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఫైనల్గా కర్రీ దించే ముందు కొత్తిమీర యాడ్ చేసి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. అంతే అండి, క్యారెట్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.